చెనుకు కల్చరల్ సొసైటీ జనరల్ సెక్రటరీ పిఎన్ మూర్తి. నేను ఈ రోజుని శ్రీ మహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ గురు లావణ్య గారి యొక్క నాయకత్వంలో 135 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా గురువులు ఒక 50 మంది గురువులు ఇందులో పాల్గొన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతరించిపోతున్న మన యొక్క కళల్ని నిలబెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు చాలా మంది డబ్బులతోటి వ్యాపారాలు చేసుకుంటున్నారు. అలా కాకుండా గురువులు ఒక సిండికేట్ గా ఏర్పడి ఇప్పుడు 6 గురువులు ఏర్పడి ఇది నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ ఏప్రిల్ 29న మేము ప్రపంచ నృత్య దినోత్సవం వరల్డ్ డాన్స్ ఇంటర్నేషనల్ డాన్స్ సందర్భంగా పెద్ద ఎత్తున దేశంలో ఉన్న అన్ని నృత్య కళలన్నింటినీ, సాంప్రదాయ కళలన్నింటినీ కూడా ఒక దగ్గర ఏకం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. ఈరోజు మన తెలంగాణ సాంస్కృతిక సారథి అయిన డాక్టర్ గుమ్మడి వెన్నెల గారు వచ్చారు. ఉదయాన్నే వచ్చి ఆవిడ చెప్పారు 175 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్ లో కళల కోసం ఇచ్చిందని. సో అందుకని మనం ఈ కళల్ని ప్రోత్సహించడానికి గవర్నమెంట్ ఇప్పుడు వీటికి హాల్స్ కి వీటికి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇటువంటి కళల కోసం హాల్స్ ని ఫ్రీగా ఇవ్వాలని చెప్పి మనం కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మన ఈ నృత్యాలు ఏవైతే ఉన్నాయో చాలా ఖరీదుతో కూడుకున్నవి. వస్త్రధారణ కానీ లేదా మేకప్ కానీ ఇవన్నీ కూడా చాలా కష్టంతో కూడుకున్నవి. తల్లిదండ్రుల యొక్క కృషితోటే ఈ రోజుని వీళ్ళందరూ వచ్చి ఇక్కడ వచ్చారు. అందుకని ఆ తల్లిదండ్రులు ఇస్తున్న ప్రోత్సాహాన్ని ప్రభుత్వం నిలబెట్టాలి. కళలు రక్షించాలంటే ఒట్టిగా రక్షించబడవు. ఈ రోజుని కోవిద ఆర్ట్స్ అండ్ మన కల్చరల్ అకాడమీ నా పక్కనే ఉన్నారు, కళాబంధు ఆవిడ. అట్లాగే మన తెలంగాణ జానపద వృత్తి కళాకారుల యొక్క సంఘానికి కూడా ఆమె గౌరవాధ్యక్షురాలు. అదేవిధంగా తాను ఒక స్టూడియోను కూడా నిర్మిస్తున్నారు. అకాడమీ స్టూడియో అంటే అకాడమీ. ఈ అకాడమీ ద్వారా ఫ్యాషన్ డిజైనింగ్ అదేవిధంగా నృత్యానికి వీటికి సంబంధించిన అవకాశాలను కల్పించాలని చెప్పేసి మా కళాబంధు డాక్టర్ పి అనూహ్యారెడ్డి గారు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. వారు అనేక మంది కళల్ని సంబంధించిన వాళ్ళని ఆదరిస్తున్నారు, పోషిస్తున్నారు. అందుకని ఈ రోజు కళలు నిలబడ్డాయి. ఈ రోజున ఈ కార్యక్రమం జరగడంలో ఆవిడ యొక్క ప్రధాన పాత్ర ఉంది అని చెప్పేసి చెనుకు కల్చరల్ సొసైటీగా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి భవిష్యత్తులో ప్రభుత్వం మా యొక్క సహకారం తీసుకోవాలా, ప్రభుత్వం ముందుకు రావాలా, పరిరక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ముందుగా అందరికీ జైహో అండి. నా పేరు అనూహ్యారెడ్డి, మీ అందరికి తెలిసిందే. లైక్ కోవిద సహృదయ ఫౌండేషన్, కోవిద డిజైన్స్, కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ, దెన్ వచ్చేసి గోల్డెన్ ఆర్ట్ ప్రొడక్షన్స్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా. అండ్ ఎంతగా తెలుసు అంటే మీ ఇళ్లలో ఒక అమ్మాయి లాగా, అంటే రాధమ్మ కూతురైనా సరే, గంగామ్మ సీరియల్స్ అయినా సరే దానికి ప్రొడ్యూస్ చేసినందువల్ల మీ అందరి ఆదరణతో ఇప్పటి వరకు 1800 ఎపిసోడ్లు చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు జీ తెలుగులో అయిపోయిన సీరియల్స్ తర్వాత కంటిన్యూ చేసుకుంటే జెమినీలో ఒక ప్రాజెక్ట్ మళ్ళీ స్టార్ట్ చేశాము. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, నేను అంటే ఈ కల్చరల్ తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నందుకు, దెన్ కళాబంధు అవార్డుగా వచ్చేసి ఒక అవార్డు అనేది కాదు, అది కళాబంధు అనేది ఒక గొప్ప బాధ్యత అన్నమాట. సో ఆ బాధ్యతని ముందుకు తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో దెన్ మన చెనుకు కల్చరల్ అసోసియేషన్ లైక్ అకాడమీ చైర్పర్సన్ అయినటువంటి గురుమూర్తి గారు వచ్చేసి ఉన్నారు. ఆయన ప్రేరణతో ఆయన ముందుకు తీసుకెళ్తూ మమ్మల్ని అందరూ అంటే గురువులందరినీ ఏ రకంగా తీసుకెళ్తున్నారంటే, ఇక్కడ ఇప్పుడు మేము వచ్చేసి ఒక 5 మంది గురువులతో స్టార్ట్ చేసిన వాళ్ళం 2000 మంది గురువుల వరకు, అంటే రాష్ట్రమే కాదండి, రాష్ట్రాలు దాచి దేశం మొత్తం వచ్చేసి 2000 గురువుల్ని ఏర్పరచుకున్నాం అనమాట. ఒక గురువులు అంటే లైక్ ఎలా చేస్తున్నారంటే, గురువులందరూ ప్రతి ఒక్కరు ఏదో సాధించాలి, ఏదో చేయాలి అని చెప్పేసి అంటే డబ్బులు పిల్లల దగ్గర నుంచి తీసుకోవడం లైక్ కమర్షియల్ అయిపోయాయి. కానీ ఆ కమర్షియాలిటీని కాకుండా మనము సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా, సో ఆ కమర్షియాలిటీ అనేది మనము మన తరతరాల పిల్లల్ని వృత్తినైనా సరే వాళ్ళకు ఒక వృత్తిగా భావించి, పిల్లలు కోలాటమైనా సరే, కథకైనా సరే, లైక్ పేరణి అయినా సరే, లైక్ కోలాటమైనా, లైక్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, లైక్ కూచిపూడి, భరతనాట్యం ఇలాంటివన్నీ ఒక కమర్షియాలిటీకి కాకుండా లైక్ మన సనాతన ధర్మంలో ఒక భాగంగా పేరెంట్స్
తల్లిదండ్రులు ఆ పిల్లల్ని ప్రోత్సహించి ఎంతో ఎంతో బాధ్యతగా, అంటే పొద్దుటి నుంచి ఈ రోజు పిల్లలందరూ మీ చుట్టుపక్కల చూస్తుండొచ్చు, వాళ్ళని ఏ రకంగా జాగ్రత్తగా చేసుకుంటూ తల్లులు, అంటే హౌస్ వైఫ్ అంటే చాలా చులకన చేస్తారు ఈ రోజుల్లో. కానీ పిల్లల బాధ్యత, అదే ఎస్పెషల్లీ ఆడపిల్లల బాధ్యత సమాజంలో ఎంత పెద్దన ఎత్తున ఆ తల్లులు ఎలా తీసుకుంటున్నారు అనేది మీ అందరికి తెలిసిందే. సో దీన్ని కూడా పిల్లలకే కాదు తల్లిదండ్రులకి కూడా అది ఒక ప్రేరణగా, దెన్ వాళ్ళని కూడా గుర్తించే విధంగా, ఎక్కడోకి వెళ్ళి మేము ఏదో చేస్తున్నామని కాకుండా గవర్నమెంట్ నుంచి ఇప్పుడు ఇంతకు ముందు గురూజీ చెప్పారనమాట, లైక్ ఇప్పుడున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కొన్నిటి వరకు ఒక ఫండ్ అలాట్ చేసింది అని చెప్పేసి, ఆ ఫండ్ లో వచ్చేసి ఒక ఐడి కార్డును కూడా ఇవ్వాలి అనే నినాదంతో మేము ముందుకెళ్తూ లైక్ కల్చరల్ అనే దానికి, సాంస్కృతిక అనే దానికి ఒక గుర్తింపు వచ్చేటట్టు మేము దాన్ని ఆ ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలి, అలాగే వాళ్ళకి వచ్చేసి సబ్సిడీస్ ఇవ్వాలి, అలాగే వచ్చేసి ఇలాంటి హాల్స్ ఏదున్నా రవీంద్ర భారతి అయినా సరే, సాంస్కృతిక భవన్ అయినా సరే, లైక్ త్యాగరాయ గాన సభ అయినా సరే, గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికైనటువంటి ఎట్లున్న లలిత కళాతోరణమైన వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏ ఏ అకేషన్స్ కైనా ఈవెంట్స్ చేసుకోవడానికి మనకు అనుకూలంగా గురువులని, అంటే కమర్షియల్ కాకుండా స్వతంత్రంగా స్వతహాగా దెన్ వచ్చేసి ముందుని కళని పోషించాలి, కళని ముందుకు తీసుకెళ్ళాలి అనే తల్లిదండ్రులకైనా సరే, అలాగే గురువులకైనా సరే, అలాగే కళాకారులకైనా సరే, అలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి అనే విధంతో గవర్నమెంట్ కూడా ఒక అర్జీ పెట్టడం జరిగింది. సో వాళ్ళు కూడా మేము ఖచ్చితంగా స్పందిస్తాము అని చెప్పారు. వాళ్ళు స్పందిస్తారు అని కూడా మేము అనుకుంటున్నాం. ఈ రోజు మార్నింగ్ వెన్నెలక్క వచ్చారనమాట. వెన్నెలక్క వచ్చేసి ఖచ్చితంగా మేము ముందు ఉంటామమ్మా, మీతో పాటు ఉంటాము అని చెప్పారు. అలాగే నెక్స్ట్ మంత్ లైక్ April 29th వచ్చేసి మేము ఒక ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున చేయబోతున్నాం అనమాట. అది కూడా వచ్చేసి లైక్ కోవిద సహృదయ ఫౌండేషన్ నుంచి, దెన్ కోవిద కల్చరల్ ఆర్ట్స్ అండ్ అకాడమీ తరఫు నుంచి రాష్ట్రాలు, అంటే లైక్ మన దేశంలో ఉన్నటువంటి ఎన్ని రాష్ట్రాలు పాల్గొంటాయో అన్ని రాష్ట్రాల్లో కంటే మేము పార్టీలకు అతీతంగా, జాతులకు అతీతంగా, మతాలకు అతీతంగా, అలాగే వచ్చేసి రాష్ట్రాలకు అతీతంగా వచ్చేసి కళని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి చూస్తున్నామండి. సో మీడియా మిత్రులందరూ దీనికి సహకరిస్తారు ఆ రోజు అని చెప్పేసి కూడా మేము మరీ కోరుకుంటున్నాము. అలాగే తల్లిదండ్రులకైనా సరే, ఆ పిల్లలకి డ్రెస్సింగ్స్ అయినా సరే మీరందరూ చేకూర్చాలని, ఇది అంటే మేము ఏ నినాదంతో వెళ్తున్నామో అది జనాల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి, లైక్ మనము చేస్తున్నటువంటి మేము అంటే లైక్ మనం అంటే మనమందరం కలిసి ఉన్నాం. ఏంటంటే మీడియా ఇందులో పెద్ద పాత్ర పోషిస్తుంది. మేము చెప్తున్నాము, ఇంప్లిమెంట్ చేస్తున్నామో లేదో మీకే తెలుస్తుంది. సో మేము చెప్పే వరకే కాదండి, దాన్ని ఆచరణలో పెట్టే వరకు కూడా కోవిద కల్చరల్ అకాడమీ, దెన్ కోవిద లైక్ సహృదయ ఫౌండేషన్ అనేది అంటే ఎస్పెషల్లీ అనూహ్య రెడ్డి అనేది ఒకసారి మాట ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు నేను మాట వెనక్కి తీసుకోలేదు, మాట తప్పలేదనమాట. సో కొన్నేళ్ల నుంచి దీనికోసం పాట పడుతున్నాము. ఇప్పటికీ ఒక కొలిక్కి వచ్చింది. దీన్ని ఇంకా ఇది ఒక ఫస్ట్ స్టెప్ గా మేము అనుకుంటున్నాం అనమాట. ఇంకా పైకి వెళ్ళాలి. దీని వచ్చేసి అంటే మేము చేస్తున్నటువంటి కృషి ప్రతి ఒక్కరికి, రాబోయే తరాలకి ఒక స్టాండ్ అనేది ఉండాలి అని చెప్పేసి మేము మీకు రిక్వెస్ట్, అంటే లైక్ మీడియా సోదరులందరికీ మరీ రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి. జై హింద్. సాంస్కృతిక వారధి అర్హ్యారెడ్డి గారు, సాంస్కృతిక సారథి చినుకు మూర్తి గారు. వారధి సారథి రెండు కలిపి ఉంటే రెండు కళ్ళు ఎలా ఉంటాయి, అలాగా ఈ హైదరాబాద్ భవిష్యత్తుని మారుస్తున్నారు మీరు ఇరువురు. చాలా సంతోషంగా ఉంది. ఎంతో మంది పిల్లల్ని ఇప్పుడు ఉన్నటువంటి అన్నిటికీ ఆర్థికమైనటువంటి భారం పిల్లల మీద పడకుండా వీరిరువురు చేస్తున్నటువంటి కృషి వీరు ఆహ్వానిస్తే నేను ఈ ప్రోగ్రాంకి రావడం జరిగింది. రీసెంట్ గా మా ప్రోగ్రామ్ కి గెస్ట్ గా వచ్చారు. ఒక 3000 మందితో నేను 1000 మంది బయట పిల్లలు, 2000 మంది నా సొంత విద్యార్థులతో నేను ప్రోగ్రామ్ చిరంజీవి స్వామిజీ ఆశ్రమంలో చేయడం జరిగింది. నేను చిరంజీవి స్వామిజీ ఆశ్రమంలో ఆస్థాన నాట్యాచార్యులుగా చేస్తున్నాను. ఈ రోజు ఇక అద్భుతంగా ఇలా జరుగుతుంది ప్రోగ్రామ్ కి నన్ను ఆహ్వానిస్తే నేను రావడం జరిగింది. నిజంగా కూడా వీరు ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ కి ఎంతో పాటుపడి చేస్తున్నటువంటి వయసు పెద్దదైనా కానీ మా అందరికీ కూడా యూత్ లో కన్నా ఇంకా చిన్న వాళ్ళకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు మూర్తి గారు. అలాగే మేడం గారు కూడా, వీళ్ళందరూ కూడా ఎంతెంత మంది పిల్లల ముఖాల్లో చిరునవ్వు చెందడానికి ముఖ్య కారణం వీరి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే టీచర్లకి, పిల్లల తల్లిదండ్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే ఈ ఆర్ట్ ఫామ్ బతకడం మూలంగా చాలా మిగతా వాళ్ళు కూడా బతుకుతారు. ఇప్పుడు మేకప్ ఉంది, మేకప్ ఆర్టిస్టులు బతుకుతారు. ఈ డాన్స్ టీచర్లు కనుక పిలవడం మూలంగా మేకప్ ఆర్టిస్టులు వస్తారు, జ్యువెలరీ వాళ్ళు వస్తారు, టైలర్లు బతుకుతారు. ఒక ప్రోగ్రామ్ చేయడం మూలంగా నట్టువాంగం వాళ్ళు ఉంటారు, ఆర్కెస్ట్రా వాళ్ళు బతుకుతారు. ఇలా మనం ఈ ఆర్టిస్ట్ బుక్ చేయకపోతే థియేటర్స్ కూడా ఖాళీగా ఉంటాయి. కానీ ఇవన్నీ చేయడం మూలంగా ఇలాంటి వెనకాల ప్రభుత్వం కృషి కూడా ఉండాలి. ఆల్రెడీ ఉన్నారు, మామిడి హరికృష్ణ గారు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మన మేడం గారు, గద్ర గారు వాళ్ళ అమ్మాయి గారు, వారు నిజంగా కూడా వాళ్ళు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మేడం గారు వాళ్ళు రావడం, వెన్నెల గారు రావడం నిజంగా చాలా ఆనందదాయంగా ఉంది. మాకు ఒక
మై హోమ్ రామేశ్వరరావు గారు వాళ్ళు కూడా మనకి ఇలా సపోర్ట్ చేస్తున్నారు. రేపు తొందరలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్కి ఇలాంటి పెద్దల సహకారం అనేది మేము చేయలేమండి. అందుకే ఇప్పటి నుంచి కూడా ప్లాన్ చేసుకుని ఒక పెద్ద ప్రోగ్రామ్ చేద్దామన్న ఉద్దేశంలో ఉన్నాం. దానికి మీరు పైగా మీ మీడియా వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చేయండి, సంపాదించగలిగినంత సంపాదన న్యాయంగా పొందండి, కావాల్సింది తెలుసుకోండి, నలుగురికి పంచుకోండి అనే సిద్ధాంతం కలిగిన ఆవిడ. చాలా డబ్బున్నా కూడా రోడ్డు మీద కూడా ఆవిడ పిల్లల్ని పలకరించడం కానీ, కళాకారులను ప్రోత్సహించడం కానీ, స్వయంగా ఆవిడే తన్మయత్వంలో డ్యాన్స్ చేయడం కూడా తెలుగులో నేను చూశాను. కూర్చోండి అంటే ఇవన్నీ పొగడ్తలు జరుగుతున్న వాస్తవాలు చెప్తున్నాను. ఆవిడ నేను మహాలక్ష్మి అంటలేదు, కుబేర్లాల్ అంటలేదు. మానవ మాతృలోనే ఒక దాతృత్వం కలిగిన మాతృమూర్తి అని మీ అందరూ చెప్పడం వచ్చిన నేను ఆవిడని ప్రయత్నిస్తూ ఉన్నాను. ఒకప్పుడు ఏమనేవాళ్ళంటే బెంగాల్ కంటే ఏది రోజు చెప్తే అది మొత్తం దేశం. మనం సుభాష్ చంద్రబోస్, రవీంద్రనాథ్ ఠాగూర్ ఆ విధంగా ఒక విప్లవాత్మకమైన చరిత్ర కలిగిన వాళ్ళని అందించిన గడ్డ అది కలకత్తా వంగదేశం. ఆ వంగదేశం నుంచి మన దగ్గరికి వచ్చిన సుదీపా సెయిన్ సి భరతనాట్యంలో డిసెంబర్ 20వ తేదీ మేము వెళ్ళాం. చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ కార్యకర్త వారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ ఉన్నారు. మనకి అందరూ తెలిసే గురువులు అన్నారు. ఈ గురువులందరూ కూడా నిర్మల పరపతి సంఘం నుంచి నిర్మల గారు, అదేవిధంగా శ్రీమతి లక్ష్మీదేవి గారు, ఉన్నవాళ్ళు పవన్ కుమార్ గారు. ఆయన నేను వాయుపుత్రుడు అంటాను. పవనం అంటే వాయువే అంటే అలాగే ఆంజనేయ పుత్రుడు కూడా. ఆయన సర్వ అంటే మనం కూచిపూడిలో సంబంధించి కానీ లేదా భరతనాట్యం కానీ వాటిల్లో కాలజ్ఞానంలో బ్రహ్మజ్ఞానం కలిగిన వాడని ఆయన బాలుడే నాకు. కానీ బ్రహ్మజ్ఞానం కలిగిన ఆయన యొక్క మృదంగ వాయిద్యానికి, అదేవిధంగా కూచిపూడిలో ఎంఏ చేసి పిహెచ్డి కూడా చేయబోతున్న మన పవన్ కుమారు, అలాగే భరతనాట్యంలో కూడా ఆయన చక్కటి మన చిరంజీవి గారి యొక్క ఆశ్రమంలో 3000 మంది బహుశైలో కొంతమంది పాల్గొని ఉండొచ్చు. ఇన్స్టిట్యూట్స్ నుంచి 1000 మంది వచ్చారు. వాళ్ళకి మనిషి కొడుకు ఆయన మనకి అందరికీ సహకరిస్తూ ఉంటాడు. ఆయన కూడా మన 3000 మంది ఈ కార్యక్రమంలో మొత్తం ఈ సర్టిఫికెట్ ప్రింట్ చేయించడంలో, మెడల్స్ ఇవ్వడంలో ఆయన మంచి కృషి చేశాడు. ఆయన మన వినయ్ పేరు కలిగినట్టుగానే ఆయన వినయ్, కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరిలో చాలా పొడుగు. ఆయన సహకారం కూడా చాలా పొడుగు చెప్తూ ఉన్నాను.